అవునురా, నిన్న సంతలో నడుస్తుంటే అబ్బా నా కాలు, అమ్మా నా కాలు అని ఏడ్చేశారురా. పాపం, గురుగారి కోసం మనం ఏదో ఒకటి చేయాలిరా. ఏం చేద్దాం? రోజు కాలు పిసుకుదామా? అబ్బే, కాలు పిసుకుతే ఒక్కరోజే తగ్గుతుంది. పూర్తిగా తగ్గాలంటే ఏం చేయాలిరా? ఐడియా! గురువు గారికి ప్రయాణించడానికి ఒక వాహనం కొనిద్దామా? వాహనమా? ఏం కొనిద్దామా? ఏంటి ఏనుగా? వద్దులేరా, అది తినే తిండికి మన ఆశ్రమం ఖాళీ అయిపోతుంది. మరి గుర్రం అయితే ఎలా ఉంటుంది? భలే ఐడియా! గుర్రం మీద గురువు గారు తక్కువ తక్కువని వెళ్ళొచ్చు. సూపర్! మరి గుర్రం ఎక్కడ దొరుకుతుంది? ఒరే మిత్రులారా, ఒరే పక్కూర్లో సంత జరుగుతుందిరా, అక్కడ గుర్రాలు దొరుకుతాయి, వెళ్దాం పదండ్రా. రెండు దగ్గకూడదు, మూడు నవ్వకూడదు. ఎవరైనా తుమ్మితే గుడ్డు ఢామ్ అని వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఎవరికైనా తుమ్ము వస్తే కళ్ళు మూసుకోండి. అరే కళ్ళు కాదురా వెళ్ళరా, నోరు మూసుకోవాలరా. అబ్బా, ఈ గుడ్డు ఎంత బరువు ఉందో, నా మెడ నొప్పెడుతుంది. ఆగండి ఆగండి, ఎవరు వద్దు. వాడే అయితేనే బాగా మోస్తాడు, వాడే పట్టుకొని. ఒరే చూసుకోండి రా, దారిలో రాళ్ళున్నాయి. ఒరే రోజు రా వస్తా. ఒరే పట్టుకోండి పట్టుకోండి రా. ఒరే అక్కడ చూడండి, గుర్రం పగిలి గుర్రం పిల్ల పుట్టింది. అమ్మో, ఇది ఎంత స్పీడ్ గా పరిగెత్తుతుందో చూడండి. పట్టుకోండి రా, మన గుర్రం పిల్ల పారిపోతుంది. ఒరే గుర్రం పిల్ల ఆగు, మేము మీ యజమానులం రా. ఆగు 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 ఆగు, గుర్రం బుజ్జి, చిన్న కన్నా మనం వస్తున్నాం. ఆగురా ఆగు. పారిపోయింది కదరా, ఎట్లా? దేవుడా, గుర్రం పోయి గుర్రం గుడ్డు పెంకు మిగిలింది కదరా. ఇప్పుడు గురువు గారికి ఏమి చెప్పాలి? జరిగిందంత చెప్పుదాం పదండిరా. కొట్టారా? లేదు గురువుగారు, మీకోసం మంచి గుర్రం గుడ్డు కొని తెస్తుంటే దారిలో కింద పడి పగిలిపోయింది. గుర్రం గుడ్డ, గుర్రం గుడ్డు పెట్టడం ఏంట్రా? నాకేదో తేడాగా ఉంది. ఆ గుడ్డు ఎలా ఉందో చూపించండి. ఇదిగోండి గురువు గారు, పగిలిపోయిన గుర్రం గుడ్డు పెంకు. గుర్రం గుడ్డ ఏంట్రా? ఇది మన గుమ్మడికాయ.
అది గుర్రం గుడ్డే. కళ్ళు తెరిచి చూడరా పడతాడు. ఇందులో గింజలు ఉన్నాయి. పసుపు రంగు గుజ్జు ఉంది. ఇది మన అచ్చమైన స్వచ్ఛమైన బూడిద గుమ్మడికాయ. కూరలో సాంబార్లు వేసుకున్న బూడిద గుమ్మడికాయ. మరి అందులో నుంచి వెళ్ళిన పిల్ల సంగతి ఏంటి గురువు గారు? అది చూడడానికి ఎలా ఉందిరా? అది తెల్లగా ఉంది. ఇంత పొడవంటి చెవులు ఉన్నాయి. అది పిల్ల కదండి. అది గంతులు వేసుకుంటే పారిపోయిందండి. గంతులు వేయడం తెల్లగా పొడవాడి చెవులు. ఒరే వేరే సన్నాసులారా, అది గుర్రం పిల్ల కాదురా, కుందేలు. అది ఆ పొదలలో నిద్రపోతూ ఉంటుంది. మీ శబ్దానికి భయపడి పారిపోయింది. అయ్యో, అంటే రైతు మమ్మల్ని నిలువున మోసం చేశాడన్నమాట. అవును, మీ అమాయకత్వాన్ని చూసి ఆ రైతు గుమ్మడికాయని అంటగట్టి డబ్బులు దండుకున్నాడు. చూశారా మీరు అమాయకత్వం? ఎలా బాగుపడతారో ఏమో. సరే పదండి లోపలికి. మిగిలిన గుమ్మడికాయ ముక్కలతో సాంబార్ పెట్టుకుందాం. అయ్యో, ఎలా బాగుపడతారు?